వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. హైదరాబాద్ లో ఈ రేసింగ్ రావాలని చాలా ప్రయత్నాలు అయితే గతంలో జరిగాయి. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఫార్ములా రేసింగ్ కోసం ఎంతో ట్రై చేశాడు. 2003 ప్రాంతంలో ఫార్ములా ఈ రేసింగ్ సీఎం కలిసి హైదరాబాద్ కు రావాలని అడిగారు. చంద్రబాబు ఓడిపోవడంతో హైదరాబాద్ ఈ రేసింగ్ రాలేదు. అప్పట్లోనే గోపన్పల్లి ఈ రేసింగ్ కోసం 500 ఎకరాలు సేకరించారు. అయితే ప్రభుత్వం సేకరించిన 500 ఎకరాల్లో రేవంత్ రెడ్డికి 15 ఎకరాలు కూడా ఉంది. అన్ని ప్రయత్నాలు చేసినా హైదరాబాద్ కు రేసింగ్ రాలేదు. మన దేశంలో కూడా ఈ రేసింగ్ రావడం ఎంతో అడిగారు. ఉత్తరప్రదేశ్ లో 2009, 10, 11లో రేసింగ్ జరిగింది. అందుకోసం యూపీలో 1500 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఈ రేసింగ్ కోసం దేశంలో ఒక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఈ రేసింగ్ కోసం ఎలక్ట్రికల్ వాహనాలు కూడా వచ్చాయి. అయితే 2014 మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కూడా ఈ ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకురావాలని ప్లాన్ చేశాము. ఆటోమొబైల్ రంగంలో తెలంగాణను నెంబర్ 1 గా చేయాలనుకున్నాం అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ లో అడ్డు చేయాలనుకున్నాం. ఫార్ములా వాళ్ళను కలిసి హైదరాబాద్ కి రావాలని బతిమలాడాం. 2022 అక్టోబర్ లో ఫార్ములా ఈ రేసింగ్ వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. ఇది 2023 ఫిబ్రవరి రేసింగ్ జరిగింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ కూడా ఈ రేసింగ్ కోసం వచ్చారు. అండ్ ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇది చాలా భారీగా ప్లాన్ చేసి అక్కడైతే రేసింగ్ పెట్టారు. చాలా మంది కూడా చూడడానికి అయితే అక్కడికి వచ్చారు. అదే 2023 ఫిబ్రవరిలో రేస్ జరిగింది. దీనికి హెచ్ఎండిఏ ఖర్చు పెట్టింది. హెచ్ఎండిఏ నుంచి దాదాపు 30 నుంచి 35 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే. అంటే కేవలం ఒక రోజుకే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది అంటే వినడానికి ఉన్నా కానీ దీనివల్ల ఏంటి లాభాలు అనేవి కూడా తెలుసుకునే ప్రయత్నాలు అయితే కూడా చేయాలి. బట్ 30 నుంచి 35 కోట్లు ఖర్చు పెట్టడం అనేది చాలా మంది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. అయితే గ్రీన్ కో అండ్ ప్రైవేట్ సంస్థ 110 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో 550 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ప్రభుత్వానికి లాభం వచ్చింది కానీ తమకు లాభం రాలేదని గ్రీన్ కో అండ్ ప్రైవేట్ సంస్థ వెనక్కి వెళ్ళింది. మనం 4 ఏళ్ళు అగ్రిమెంట్ చేసాము, ఇప్పుడు చేద్దాం. మనం 4 ఏళ్ళు అగ్రిమెంట్ చేసాము, ఇప్పుడు ఏం చేద్దాం అని అరవింద్ కుమార్ నా దగ్గరికి వచ్చాడు. ఇంకా ఎవరైనా కొత్త ప్రమోటర్ వస్తాడేమో అని వెతికాం. ఆగస్టు 3, 2023 రోజున నాకు ఒక మెయిల్ వచ్చింది. రేసింగ్ పెడతారా లేదని అడిగారు. లేకుంటే క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. దీంతో ప్రభుత్వం నుంచి 55 కోట్లు పెడదాం అన్నాను. 2 ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బులు పంపించాను. 25 సెప్టెంబర్ ఓకే చేశాను. అక్టోబర్ 5, అక్టోబర్ 11న 2 సార్లు డబ్బులు ఇచ్చాం. అయితే నవంబర్ 29 ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 13న ఫార్ములా ఈ రేసింగ్ ప్రమోటర్ ఆల్బర్ట్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ మీటింగ్ లో దానా కిషోర్ కూడా ఉన్నారు. 19 డిసెంబర్ లో ఒక మెయిల్ రాశారు. డిసెంబర్ 21 వరకు రేసింగ్ చేస్తారా లేదని అడిగారు. చెప్పారో లేదో తెలియదు. 23 డిసెంబర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాను అనుకుంటున్నాం అని లేఖ రాశారు. 2 సార్లు పంపిన డబ్బులు వచ్చాయి కానీ 3వ ఇన్స్టాల్మెంట్ కట్టలేదని లేఖ రాశారు. 2 సార్లు డబ్బులు ముట్టాయని ఫార్ములా ఈ లీగల్ వాళ్ళు క్లియర్ గా లేఖ రాశారు. అయితే హెచ్ఎండి నుంచి డబ్బులు పంపము, మాకు ముట్టాయని రేసింగ్ వాళ్ళు డైరెక్ట్ గా మాకు చెప్పారు. లైసెన్స్ ఫీజు వెనక్కి పంపుతా ఉంటున్నా, మీరు తీసుకోవట్లేదు. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది ఇవన్నీ ప్రభుత్వం చెప్పట్లేదు. ఇందులో ఏసీబీ కేసు పెట్టడానికి ఏముంది? కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎక్కడుంది? నా మీద కేసులు పెట్టి సతాయిస్తే భయపడను, నా వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు అని డైరెక్ట్ గా కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు. అయితే ఏసీబీ వాళ్ళకు కూడా అన్ని విషయాలు చెప్తాను. నేను ఉద్యమాన్ని అయితే బిడ్డను, నేను అసలు భయపడను. నా మీద కేసు వేస్తే ఫార్ములా ఈ కేసు అండ్ కేసు వేయాలి. వాళ్ళ మీద కేసు వేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు పోతుంది. ఈ విషయంపై సభలో చర్చ పెడదామంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారు? నేను డైరెక్ట్ గా ఆయన చాలా సార్లు లేఖ రాశాను. ఆర్బీఐకి నష్టం వచ్చిందని ఎవరు చెప్పారు? ఎవరైనా మంత్రిని నీ ముందుకు వచ్చి చెప్పమానండి. రేవంత్ రెడ్డి మొగోడైతే ఓఆర్ఆర్ టెండర్లు రద్దు చేయమనండి, చూద్దాం. అదే ఈ ఫార్ములా ఈ సహా వ్యవస్థాపకుడు చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆల్బర్ట్ లాంగో తో కలిసి డిసెంబర్ 13వ తేదీన కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఫోటో కూడా తీసుకున్నారు. కొన్ని చర్చలు కూడా జరిపాయి. సో ఇది ఇక్కడ జరుగుతుంది. సో గైస్ చూసారు కదా, ఈ ఫార్ములా రేజ్ కి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. అండ్ గతంలో చాలా మంది కూడా ట్రై చేశారు ఇక్కడ తెలంగాణలో ఈ కార్ రేసింగ్ తీసుకురావడానికి. కాకపోతే కొంచెం ఇబ్బందులు వచ్చి ఆగిపోయి, మొత్తానికి వీళ్ళైతే ముందు తీసుకెళ్లారు కానీ అది సకాలంలో ఆగిపోయింది. దానికి దాదాపు చాలా కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టారు. దాంట్లో అవకతవకలు జరిగాయి, కొన్ని డబ్బులు కూడా మాయమంటూ కూడా కేసు అయితే నడుస్తుంది. మరి సో అంటే కరప్షన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా, అరెస్ట్ అవరా అనేది మాత్రం వెయిట్ చూడాలి. బట్ బయట ఏంటంటే ఆయన అరెస్ట్ అవుతారంటూ కూడా ఒక న్యూస్ అయితే బాగా చక్కర్లు కొడుతుంది. ఏదేమైనప్పటికీ మనం వెయిట్ చేద్దాం. ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏమైతే.